ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం గత 22 రోజులుగా నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలో భాగంగా జిల్లాలో ఉన్నత విద్యాశాఖ అధికారికి, మాన్సాస్ ఈవో, ఏయూ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలను ఎస్ఎఫ్ఐ సమర్పించింది. అయితే అధికారుల నుంచి ఎటువంటి హామీ కానీ స్పష్టమైన ప్రకటన కానీ వెలువడకపోవడంతో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చలో మాన్సాస్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముందస్తు సమాచారంతో పోలీసులు కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు బందోబస్తుకు ఎత్తుకు పసిగట్టిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తమ పోరాట పటిమలకు పదును పెట్టింది. ఈ క్రమంలో భాగంగా పోలీసుల దృష్టి మళ్లించి కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయానికి వందలాది మంది విద్యార్థులు చేరుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కోట లోపల విద్యార్థులు, కోట ప్రధాన ద్వారం బయట ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు చేసిన నినాదాలతో కోట ప్రాంగణం హోరెత్తింది. బకాయిలుగా ఉన్నటువంటి స్టాఫ్ జీతాలను ప్రభుత్వం పరం చేయాలి. మాన్సాస్ విద్యా సంస్థల ప్రభుత్వం సాధన చేసుకోవాలి. ఇంటర్మీడియట్ కళాశాలను కొనసాగించాలి. మహారాజా విద్యా సంస్థలు ప్రైవేటు పరం చేసి ఉత్తరాంధ్రలో చదువుతున్న వేలాది మంది పేద విద్యార్థులను విద్యను దూరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వ మద్దతుతో మాన్సాస్ యాజమాన్యం, కరస్పాండెంట్, చైర్మన్, ఇక్కడ ఉండే ఈవో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే స్కూల్లో 82 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు మాకు ఇక్కడ చదువు చెప్పండి అని చెప్తే మేము చెప్పమని చెప్పి పంపించారు. ఇంటర్మీడియట్కి సంబంధించి 270 మంది మేము ఈ కాలేజీలో చేరడానికి సుముఖంగా ఉన్నామని చెప్పి సంతకాలు పెడితే వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వకుండా చేశారు. డిగ్రీలో 1862 మంది మాస్ అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తే 1862 మంది విద్యార్థులు మీ కాలేజీలో చేరుతామని చెప్పారు. వాళ్ళకి ఈరోజు జీరో ఎకడమిక్ ఇయర్ కింద చేసే ప్రయత్నం ఈరోజు మాన్సాస్ యాజమాన్యం తీసుకుంటుంది. పేద విద్యార్థులకు విద్య దూరం చేయడమే లక్ష్యంగా మీరు ఈ మాన్సాస్ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు శాంతియుతంగా 21 రోజుల పాటు కాలేజ్ దగ్గర 10 డేస్ దీక్షలు చేస్తే ఏ ఒక్క మాన్సాస్ యాజమాన్య అధికారి కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ స్పందించిన పరిస్థితి. కాబట్టే విద్యార్థులు ప్రత్యక్షమైన పోరాటంలోకి దిగారు. ఈరోజు కోట లోపల వందలాది మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని బయటకు విడిచిపెట్టాలి. దాంతోపాటుగా ఏదైతే మాన్సాస్ యాజమాన్యం విద్యారంగానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న, పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి. అటానమస్ కాలేజీలో ఎయిడెడ్ సెక్షన్లు వెంటనే ప్రారంభించాలి. కోట ఫోర్ట్ క్యాంపస్లో ఫీజులు యథావిధిగా కొనసాగించాలి. మాన్సాస్ విద్యా సంస్థలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఇన్ని కష్టాల్లో యాజమాన్యం నడపలేనప్పుడు ప్రభుత్వమే చొరవతో ఈ విద్యా సంస్థలన్నీ స్వాధీనం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ చెలో మాన్సాస్ ఆఫీస్ ముట్టడి ఉధృతమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు, ఈ ప్రతిఘటనలు ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదిలా ఉండగా కోట లోపల ఉన్న విద్యార్థులను బయటకు పంపించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పోలీసులను కోరడంతో విద్యార్థులను బయటకు విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు ఉన్నపలంగా వందలాది మంది విద్యార్థులు తమకు సంఘీభావంగా రావడంతో ఉవ్వెత్తున నినాదాలు చేస్తూ కోట ప్రధాన ముఖద్వారం వద్ద బైఠాయించారు. దీంతో కోటలోకి వెళ్లే సిబ్బందికి అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాన్సాస్ ఈవో వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే గానీ ఇక్కడ నుంచి కదిలేది లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పడంతో పోలీసులు మాన్సాస్ ఈవోకు సమాచారాన్ని పంపించారు. అయితే మాన్సాస్ ఈవో నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టుగా నిరసనలు విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు కోట వద్ద ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం నెలకొంది. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
చేసుకోవాలి.